ప్రైజ్ ద లార్డ్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమునకి మహిమ కలుగును గాక. 3వ తేదీ 10వ నెల 2024వ సంవత్సరం. ఈరోజు మనం అందరము కూడా దేవుని నామాన్ని మహింపరుస్తూ దేవునిలో ఎదుగుదాం, వాక్యానుసారంగా జీవిస్తాం. మీకా గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం. యెహోవా సెలవిచ్చుమాట ఆలకించుడి, నీవు వచ్చి పర్వతములకు సాక్ష్యం పెట్టి వ్యాజ్యమాడము, కొండలకు నీ స్వరము వినబడనిమ్ము. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరు, దేవుడు వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏం చెప్తున్నది? నీవు వచ్చి పర్వతములను సాక్ష్యం పెట్టి, పర్వతములు నీవు ఎక్కడైతే వ్యాజ్యమాడావో, ఎక్కడైతే ఏ కొండలైతే ఎక్కావో ఆ కొండల తట్టు నీవు తిరిగి నీ స్వరమును వినబడనివ్వాల. ఎప్పుడు నీ స్వరం వినబడుతుంది? దేవుని మాట, దేవుని వాక్యం నీ హృదయంలో ఉన్నప్పుడు నీ స్వరము కొండలలో చెప్పినను వినిపించేదిగా ఉంటుంది. అదే దేవుడు అంటున్నాడు, నువ్వు చెప్పే సాక్ష్యము నువ్వు ఎవరికి చెప్తావుంటా ఆ కొండగా చెప్తున్నావు. నువ్వు చెప్పే మాట అది సాక్ష్యము పెట్టి వ్యాజ్యమాడము, ఇది నా సాక్ష్యము తండ్రి అని దేవుడితో వ్యాజ్యమాడేవారుగా ఉండాలి. నీవు నేను మనమందరము కూడా ఆయన చెప్పిన మాటను ఆలకించిన వారమై ఎటువైపు తిరగాలంట? పర్వతములను సాక్షిగా పెట్టుకుని వ్యాజ్యమాడుచు మన స్వరమును వినబడనివ్వాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీవు నేను మనమందరము కూడా దేవుడు మనం మాట్లాడిన ప్రతి మాటను కూడా నెమర వేసుకునేవారమై మన స్వరమును కొండల తట్టు తిప్పుదాం, వాక్యానుసారంగా జీవిస్తాం, వాక్యంలో ఎదుగుదాం. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.